ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఉదయకాలమందు లూకా సువార్త 23వ అధ్యాయము 39వ వచనము నుండి 43వ వచనం వరకు చాలాసార్లు ఈ వచనాన్ని మీరు చదివారు. అలాగే చాలా సందర్భాలలో ఈ మాట మీరు విన్నారు వర్తమాన రూపంలో. యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. అతడు ఒక బందిపోటు దొంగ, జీవితమంతా దిగజారిపోయినవాడు. అటు దేవునికి ఇటు సమాజానికి దూరమయ్యాడు. ఎక్కడ పట్టుబడిపోతానో, శిలువపై ఎక్కడ చనిపోతానో అన్న భయముతో జీవించాడు. ఈ రకమైన భయోత్పాతముతో దీర్ఘకాలము జైల్లో నివసించాడు. జీవితంలో నిరీక్షణ లేనివాడు. కలవరిలో యేసుదేవుని సన్నిధిలో పశ్చాత్తాపం కలిగింది. కృపలో విజయము లభించింది. కారణం ఏంటో తెలుసా? ఒక మాట అంటాడు, లూకా సువార్తలోనే ఉంది, 23వ అధ్యాయంలో 41వ వచనంలో, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. యేసుక్రీస్తు ప్రక్కన ఇద్దరిని దొంగలు సిలువలో వేలాడుతూ ఉన్నారు. మధ్యలో యేసయ్య ఉన్నారు. మరణశిక్షకు తాను పాత్రుడనని గ్రహించాడు. పాపమును ఒప్పుకొనుటయే గెలుపునకు మొదటి మెట్టు. పాపం చేసి తిని అని దావీదు ఒప్పుకోగానే, నీవు చావకొనున్నట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను అని ప్రవక్త నుండి జవాబు వచ్చింది. ఎప్పుడో తెలుసా? నేను పాపం చేసి తిని అని దావీదు ఎప్పుడైతే ఒప్పుకున్నాడో, ప్రవక్త ఈ లోపలే నువ్వు చావుకొనినట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను అని. తప్పిపోయిన కుమారుడు తన పాపమును ఒప్పుకొనగానే తండ్రి ఇంట్లో చేర్చబడ్డాడు. పాపమును దాచుకొనుటయే మన పతనానికి కారణం. పాపమును పాపముగా చూడగలుగుట యేసు ప్రభు సన్నిధిలో మాత్రమే సాధ్యం. దేవుని సన్నిధిలోకి రాకుండా నీ పాపం నీకు అర్థం కాదు. దేవుని సన్నిధిలో దేవుని వాక్యం వింటుంటేనే నీ పాపాలు నీకు అర్థములో కనబడతా ఉంటాయి. ఆవలి వైపున ఉన్న దొంగకు కూడా ఇదే భాగ్యము అందుబాటులో ఉన్నా అతడు దానిని తిరస్కరించాడు. జీవ మార్గంలో ఉన్న యోధ చనిపోయాడు. మరణ మార్గంలో ఉన్న ఈ దొంగ బ్రతికాడు. జీవితములోను మరణములోను ఓడిపోయినవాడు రెండో దొంగ. ఇస్కరియోతు ఏమో యోధ ప్రభువుని ఎరిగినవాడు, కానీ చనిపోయాడు. తనంతా తానే మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. ఈ దొంగ మరణానికి దగ్గరయ్యాడు. ప్రభువుని తెలుసుకొని గొప్ప భాగ్యాన్ని పొందుకోగలిగాడు, ఆత్మరక్షణ. ఇక రెండో దొంగ విషయం అంటారా? అతడు జీవితములో ఓడిపోయాడు, మరణములో ఓడిపోయాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరగరు, వీరిని క్షమించు అన్ని యేసయ్య చేసిన ప్రార్థన ఉంది చూసారా? ఈ దొంగ మారడానికి అదే కారణమైంది. మరణము పాపదోషాన్ని హరింపదు గాని ఖాయం చేస్తుందని ఆ ప్రార్థన చేసిన యేసయ్య పాపిని పునీతుడిగా చేయగలడని రెప్పపాటులో గ్రహించాడు. ఈ దొంగ మారడానికి గల కారణం ఏంటో తెలుసా? యేసయ్య ప్రార్థన చేశాడే. అట్టి విధంగా యేసయ్య హింసించబడుతున్నా, వారు కొరడా దెబ్బలు కొడుతున్నా వాళ్ళని క్షమించాడు చూసారా? వీరిని క్షమించమని తండ్రిని వేడుకున్నాడే. ఆ ప్రార్థన విన్నాడు ఈ కుడివైపునున్న దొంగ. నిజంగా ఆ మాట వినగానే ఈయనలో పశ్చాత్తాపం మొదలైంది.
ప్రియ దేవుని బిడలారా, ఆదాము ఒప్పుకోలేదు కదా, పాపం చేశాడు ఆదాము కూడా. కానీ ఆదాము ఒప్పుకోలేదు. ఆదాము చేసినట్లు దోషమును దాచిపెట్టుకొనక, యోబు గ్రంథం ఉంటుంది, సిరువులోని దొంగ వలె మీ పాపములను ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడితే ఆయన నీ పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేస్తారు. కనుక దొంగ ఏ విధంగానైతే పాపాలను ఒప్పుకున్నాడో, ఈ ఉదయకాలమందు ప్రతి ఒక్కరూ కూడా మీ అవిధేయతలు, తెలిసి పాపాలు చేశారో తెలియక చేశారో, ఏ పరిస్థితుల వల్ల మీరు పాపాలు చేశారో దేవుని సన్నిధిలో అడగండి, క్షమిస్తారు ప్రభు. పరిశుద్ధంగా జీవించండి. ఈ రోజు నుంచి అయినా కానీ రక్షింపమని ప్రార్థన చేశాడు ఆ దొంగ. మొదటి దొంగ, నిన్ను నీవే రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాడు. కానీ ఈ దొంగ నన్ను రక్షించమని ప్రార్థన చేశాడు. అంటే నన్ను జ్ఞాపకం చేసుకో అని. మొదటి దొంగ కొద్దిగా హేళనగా, నేను నువ్వు రక్షించుకో అయ్యా, అప్పుడు మమ్మల్ని రక్షిద్దు గాని, అవసరమా నీకా మాటలు? ఏదైనా ప్రభువా నన్ను రక్షించు అని అడిగితే ఎలా ఉంది? నువ్వు రక్షించుకో, నిన్ను నీవు రక్షించుకో, సిలువలో వేలాడుతున్నావుగా. ప్రభువా నన్ను రక్షించమని పేతురు కేకలు వేశాడు. ప్రభువా మేము నశించిపోచున్నాం అని ధోనిలో ఉన్న శిష్యులు ప్రభుని లేపారు, పడుకున్న ప్రభుని లేపారు. ఆయన రక్షించే దేవుడు, రక్షణ ఉచితం. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటే నువ్వు రక్షించబడతావు. ప్రభు నామమున ప్రార్థన చెయ్యండి, రక్షించబడతారు. నమ్మి బాప్టిజం పొందువారు రక్షించబడతారు. ఈ ఉదయకాలమందు ప్రియ దేవుని బిడ్డలారు, ఇంకా మీలో ఎవరికైనా రక్షణ లేకపోతే, ఇంకా రక్షణ లేకుండానే మీరు జీవిస్తే, యేసయ్య సన్నిధిలో మోకరించి ప్రభువా నన్ను రక్షించండి. ప్రభు నీ పాపములను ఆయన క్షమించగలిగిన వాడు, ఆయన నిన్ను రక్షించగలిగిన వాడు. రక్షణ ఒక ప్రార్థనంత దూరములోనే ఉంటుంది. కానీ పాపములో ప్రార్థన పుట్టదు, అది పశ్చాత్తాపములోనే పుడుతుంది. అయితే పశ్చాత్తాపం కూడా పాపములో పుట్టదు. పాపమును అసహించుకోవాలి, చెడుతనమును విడిచిపెట్టాలి, రక్షణ కలిగించమని ప్రభువుని అడగాలి. ఇదే పశ్చాత్తాప యొక్క లక్షణాలు. ప్రియ దేవుని బిడ్డలారా, పాపము ప్రార్థన కలిసి బ్రతకలేవు. పాపం చేసే వ్యక్తి ప్రార్థన చేయలేడు, ప్రార్థన చేసే వ్యక్తి పాపం చేయలేడు. కనుక ఒకటి ఉన్న చోట రెండోది చచ్చిపోతుంది. నీ దగ్గర ప్రార్థన ఉంటే పాపము చచ్చిపోతుంది, నీ దగ్గర పాపం ఉంటే ప్రార్థన చచ్చిపోతుంది. కనుక ప్రభు నామమును ప్రార్థించు వారు మాత్రము రక్షించబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక రెండో దొంగ చక్కగా అడిగాడు, నన్ను రక్షించండి అని. ఈ ఉదయకాలమందు నన్ను రక్షించమని ప్రభువుని అడగండి. పాపము నుండి ప్రభువు మిమ్మల్ని రక్షిస్తారు. నీ రోగము నుండి ప్రభువు నిన్ను రక్షిస్తారు, నిన్ను బాగు చేస్తారు. నీ అప్పుల నుండి బయటపడేలాగా రక్షిస్తారు ఆయన. నీ కలిగిన సమస్య నుండి ప్రభువు నిన్ను రక్షిస్తారు. మీరు ఏ ఆపదలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఆ దొంగ కష్టంలో ఉన్నాడు, చిన్న ప్రార్థన చేశాడు, నన్ను రక్షించని ప్రభు అని. మొదటివాడు అడిగాడు. ఎలా అడిగాడు? ఎటకారంగా అడిగాడు, నిన్ను నువ్వు రక్షించుకో, అప్పుడు నన్ను రక్షించు. విమర్శనాత్మకంగా అడిగాడు. కనుక అలాంటి ప్రార్థనలు వద్దు. పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన, ప్రభువా నన్ను రక్షించు నాయనా, నేను ఈ ఉదయకాలం ముందు ఈ పరిస్థితిలో ఉన్నా అని ప్రభు దగ్గర ప్రాధేయపడితే నిన్ను నన్ను రక్షించగలిగిన వాడు. దావీదు లాంటి వాడు రాజు. రాజు మీద అనేకులు అనుకుంటారు రక్షించండి అయ్యా అని రాజుని. ఆ రాజు ఏమో దేవుని వేడుకునేవాడు.
నన్ను రక్షించవా అని. ప్రియ దేవుని బిడలారా, సిలువలోని దొంగ రక్షించబడ్డాడు, పరలోక రాజ్యం వెళ్ళాడు. సిలువలోని దొంగ ఏ బాప్టిజం తీసుకున్నాడు? ఎక్కడ బల్లారాధన తీసుకున్నాడు? అయినా ప్రభు సిలువలో ఆయన రక్షించాడు కదా. అలాగే ప్రభు మమ్మల్ని కూడా చివరి క్షణంలో రక్షిస్తాడు అని చాలా మంది దీనిని బట్టి ధైర్యంగా మాట్లాడతారు. అది జరిగే పని కాదు. సిలువలోని దొంగ సిలువ మీద నుండి దిగి బాప్టిజం తీసుకోవడానికి, ప్రియ దేవుని బిడలారా, సంఘ కార్యక్రమాలు జరిగించడానికి అవకాశం లేదు. నీకు నాకు ఎంతో సమయాన్ని, ఎన్నో తరుణాలు ప్రభు అనుగ్రహించారు. కనుక ఈ ఉదయకాలం ముందు మీరు దుర్వినియోగం చేయమాకండి, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరందరూ కూడా రక్షణ పొందమని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తున్నాను. రాబో లోకమును చూచాడు ఇతను. యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఈ దొంగ తన మరణములో కన్నులు మూతబడే సమయానికి ఆత్మ కన్నులు విప్పబడ్డాయి. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అన్నారు యేసయ్య. ఈ రాజ్యం కొరకు అబ్రహాము మొదలుకొని భక్తులు ఎందరో ఎదురు చూశారు. అది శ్రేయో రాజ్యం, అది నీతి నివసించే రాజ్యం. నీతిమంతుల ఆ రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుతారు. ఈ రాజ్యాన్ని ఆ దొంగ తన మనోనేత్రాలతో చూశాడు. యుగాంత దృష్టి లభించింది. అనేకులు పాపములో చనిపోవడానికి వారి ఆధ్యాత్మికమైన గురిటితనమే కారణం. యేసును రారాజుగా చూశాడు. రాబోయే రాజ్యాన్ని, 1000 ఏళ్ల పరిపాలన చూశాడు. కనుక అందుకే ఆ మాట అన్నాడు, యేసు, నువ్వు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని. ఈ దొంగలో, రక్షణ పొందిన దొంగ, మంచి దొంగలో 3 విషయాలు జ్ఞాపకం చేశా. ఏమన్నాడు? మొదట వేరే దొంగని, మనకి ఇది న్యాయమే, మనం తప్పులు చేశాం, నేరాలు చేశాం, మనకి జైలు శిక్ష, మరణము ఓకే, సిలువ ఓకే, కానీ ఆయన ఏ నేరము చేయలే. నమ్మాడు. చూశారా? ఆయనలో పాపము లేదని ఒప్పుకున్నాడు. చూశారా దొంగ? ప్రియ దేవుని బిడ్డలారా, రెండోదిగా నన్ను రక్షించండి అని అడిగాడు. ఈ ఉదయకాలం మందు మీరు ఫస్ట్ పాయింట్, మనకి ఈ శిక్ష ఓకే, ఆయన నీతిమంతుడు అని గుర్తించాడు. రక్షించమని కోరాడు. ఆయన రక్షించేవాడని కూడా అర్థమైపోయింది. నరకాన్ని నుంచి రక్షించేవాడు, పాపాల నుండి రక్షించగలిగిన వాడు ఆయన ఒక్కడే, ఇంకెవరూ లేరు. నిన్ను పాపాల నుంచి రక్షించేవాళ్ళు, నరకాన్ని నుంచి రక్షించేవాళ్ళు ఇంకెవరూ లేరు. ప్రియ దేవుని బిడ్డలారా, మూడోది ఆయన రాజ్యం వస్తుందని నమ్మాడు. ప్రభు రాజ్యం 1000 ఏళ్ల రాజ్యం, అందులో మీరు నివాసం చెయ్యాలని కోరుకుంటున్నారా? అయితే మీ పాపాలు ఒప్పుకోండి. ఈ నెల చివరి బాప్టిజం ఇస్తున్నాం. మీరు ప్రభు మిమ్మల్ని దర్శిస్తే మీరు కూడా రక్షణ పొందండి, పరలోక రాజ్యానికి సిద్ధపడండి. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మంచి దొంగ తన పాపాలు ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, నన్ను రక్షించమని కోరాడు. మీ రాజ్యం మరల భూమి మీద ఉంటుందని నమ్మాడు. నిజంగా ఈరోజు మాకు అర్థమవుతుంది మీ రాజ్యం ఉందని. కానీ ఆ రోజే, ప్రారంభ దినాల్లోనే మీ రాజ్యం ఉందని నమ్మాడు. కనుక ఆ దొంగను మార్చిన ప్రభువా, ఈరోజు ఈ ఉదయకాలం ఉంది, ఎవరు ఏ పాపములో, ఏ స్థితిలో ఉన్నా వారిని మార్చండి, వారికి రక్షణ ఇవ్వండి, వారి కుటుంబాలలో మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాం. పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ ఈ దినం దీవించి ఆస్వాదించి ప్రత్యేకమైన దీవెన, ఆశీర్వాదాలు మీ బిడ్డలకిమ్మని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాలం ముందు ఈ మాటలు మీకు దీవెనకరంగా ఉంటే అనేకులకి మీరు పంపించి దేవుని పని చేసిన వారు అవుతారు. లైక్ బటన్ నొక్కి దేవుని పని కొనసాగించిన వారు అవుతారు. మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసి ఇతరుల విశ్వాసాన్ని బలపరిచిన వారు అవుతారు. కనుక మర్చిపోమాకండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.